మేమైతే చెరుగట్ల దిగినాం. ఐషమ్ అయితే ఈ చెరుగట్టుకు రాగానే బొమ్మలు కొనిస్తావా కొనియా అని ఒకటే ఏడుస్తుంది. ఇక 10 రూపీస్ అయితే ఇచ్చిన. ఐషు స్నానం చేసినాక కొనుక్కుందాంలే. స్నానం చేసేద్దా స్నానం చేసేద్దా. చూసారా ఫ్రెండ్స్, రాగానే స్టార్ట్ చేసింది బొమ్మ కొనియా అని. కోతులు ఎత్తుకపోతాయమ్మా, కోతులు ఎత్తుకపోతాయి. తర్వాత కొనుక్కుందాం తర్వాతకి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎగురుతుందో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. నేనైతే 11 మెట్లు మోకాల మీద ఎక్కాలనుకుంటున్నాను. ఎందుకంటే మోకాల్లో మొత్తం ఎండిపోయే స్టేజ్ లో ఉంటే నేనైతే చెరుగట్టు లింగంలో దండం పెట్టుకున్నా. తండ్రి నా పొలం బయట పడాలని అన్నట్టుగానే మంచిగా పంట పండింది వానకాలం. నేనైతే ఇప్పుడు మొక్కైతే తీర్చుకుంటున్నా. 11 మెట్లు మోకాల మీద ఎక్కి 11 మెట్లకు ఒడ్లు పోసుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఇదైతే మెట్ల మార్గం. మెట్లు ఎక్కుకుంటా గుట్ట అయితే ఎక్కాలి. పండు అయితే ముందర పోతుండు, అమ్మ పోతుంది. ఐషమ్ ఏమో నాతో పాటు నా దగ్గరనే నిలబడి చూస్తుంది. రా తల్లి. ఫ్రెండ్స్, మెట్ల ద్వారం నుంచి నడుస్తుంటే మనకు స్టార్టింగ్ బొజ్జగనపై అయితే అవుపిస్తాడు. ఫస్ట్ దేవుని దర్శనం చేసుకొని ఇక పైకైతే ఎక్కుతున్నాం. మా వాళ్ళకి మధ్యలోనే దూపైంది. పండు కైషుకి వాటర్ అయితే తాగుతారు. ఫ్రెండ్స్, ఐషమ్ అయితే ఇప్పుడు కింది నుంచి నడుచుకుంటూ వస్తుంది. చూడండి, ఇంకో కొద్ది స్టెప్స్ అయితే అయిపోతాయి. మొత్తం 360 మెట్లు. ఐష్ అయితే గ్రేట్. చూద్దాం నడుస్తుందో నడవదో. పోతల్లి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఐషమ్ అయితే 360 మెట్లు ఎక్కింది. అసలు గ్రేట్ తెలుసా, అసలు ఏడవలేదు, మాతో పాటు నడిచింది. చాలా గ్రేట్ ఐషు. ఐషు ఓం నమ శివాయ. పాపం ధూప్ అవుతుంది, వాటర్ తాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మేమైతే కోనేరు దగ్గరికి వచ్చినాం. గంగమ్మ తల్లి ఇదైతే కోనేరు. ప్రతి అమావాస్యకి చాలా మంది వస్తారు. ఉష్క పోస్తే రాలని జనము. ఎందుకంటే బాగలేని వాళ్ళకి ప్రతి అమావాస్యకి ఇలా ఆ శివయ్య పసరు పోస్తాడని వాళ్ళ నమ్మకము. పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు అవుతారు, మరి బాలేని వాళ్ళు ఉంటారు కదా, బాగవుతారని వాళ్ళ నమ్మకం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో స్నానాలు అయితే అయిపోయినవి. గంగమ్మ తల్లి కాడ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే 3 గుండ్లు ఎక్కాలి. ఇగో శివయ్య బొట్టు అయితే పెట్టుకున్నాం. 3 గుండ్లు అయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. మేమైతే లడ్డూలు తీసుకోవడానికి వచ్చినాం కౌంటర్ కాడికి. తిరుపతిలో తిరుపతి వెంకన్న లడ్డు ఎంత ఫేమసో ఇక్కడ మా చెరుగట్టు లింగన్న స్వామి లడ్డు అంత ఫేమస్. ఎంత అంటామా లడ్డు? సరే తీసుకో, 3 తీసుకో. ఏం చేస్తున్నావు చిట్టల్లి? ఫ్రెండ్స్, ఇగో 3 గుండ్లు ఎక్కాలంటే ఈ నుంచే ఎక్కాలి. నెరకలల్లంగా పోవాలి. ఏదైనా తప్పు చేస్తే అల్లు ఇరుకుతారని ఇక్కడే ఆచారం. ఎంత లడ్డుగుండోలైనా సరే అల్ల నుంచి అయితే వెళ్తారు. ఎంత బక్కగున్నా కానీ ఏదైనా తప్పు పొరపాటు చేస్తే మాత్రం అల్ల నుంచి అయితే వెళ్ళరు. మేమైతే ఇప్పుడు 3 గుండ్ల దర్శనానికి అయితే పోతున్నాం. 3 గుండ్ల మీద ఆ శివలింగేశ్వరుడు ఉండు. ఫ్రెండ్స్, ఇగో 3 గుండ్ల మీదకి దర్శనం అయితే ఇది దారి. ఇగో గుండ్లు చూడండి, పెద్ద పెద్ద గుండ్లు ఉన్నవి. ఈ గుండ్ల మధ్యలో అయితే పోవాలి. ఎక్కాలంటే ఇట్లా బండ మించి సైడ్ కి పట్టుకొని ఎక్కాలి. ఇది ఎక్కలేని వాళ్ళు ఇగో మెట్ల మార్గం ఉంది. మేమైతే ఇగో బండ మించిపోతున్నాం. ఫ్రెండ్స్, ఇగో ఈ సందులు అంగ వెళ్ళాలి. చూడండి ఎంత గిత్తుందో. ఇట్లా అడ్డం అడ్డం తిరుక్కుంటూ వెళ్ళాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పండు బ్యాగ్ తీసుకో. పండు బ్రావా, ఎందుకు రావు? పండుగాడు భయపడుతుండు. నేను వెళ్తా.
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏం కాదురా పండు, ఏం కాదురా పండు, పండు రా. నేను పట్టంగలేదు, నువ్వెందుకు పట్టావు? ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్ మేమైతే ఇగో 3 గుండ్లు అయితే ఎక్కేసినాం. స్వామివారి దర్శనానికి అయితే క్యూ కట్టిరు. ఈ తొట్టెలు ఎందుకు కడతారంటే పిల్లలు లేని వారు పిల్లలు అందుతారని వాళ్ళ నమ్మకం. అందుకని తొట్టెలు, గాజులు ఇవన్నీ ముక్కులు అయితే కట్టిరు. చూడండి మేమైతే గుట్ట పైన ఉన్నాం. ఫ్రెండ్స్ నేను పండేమో 3 గుండ్లకి వచ్చినాం. ఐషమ్మ అమ్మేమో మెట్ల మార్గం నుంచి వస్తారు. చూడండి చిట్టల్లి వెళ్ళినావా? ఐషమ్మ గ్రేట్ తెలుసా, 360 మెట్లు కింది నుంచి పైకి ఎక్కేసి వచ్చింది అల్పిరు లేకుండా. ఎక్కాలి ఐషు. ఫ్రెండ్స్ 3 గుండ్లు ఎక్కి అనేర్కలంగా వచ్చినాం కదా. స్వామివారి ఈ స్వామివారి దర్శనం చేసుకొని అయితే వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్ మొత్తం పట్టుకోకుండా సైడ్ మొత్తం జాలు వేసిరు. అంత ముందుకైతే లేదు, ఈ మధ్యలో వేసినట్టుంది. నేను రాకైతే సంవత్సరం అవుతుంది. మీరందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.